హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కూర 15 మినిట్స్లో కుక్కర్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక కుక్కర్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకునేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసుకుంటాను. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నీరంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా కొబ్బరి వేసుకుంటున్నాను. మీకు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇందులోకి లవంగాలు అలాగే మిరియాలు వేసుకుంటున్నాను. మీ దగ్గర చెక్క ఉంటే కొద్దిగా చెక్క కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇక్కడ కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. మీకు ఈ చికెన్ మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని వేగుతున్న చికెన్లోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కావలసినంత నీళ్ళు పోసుకొని చికెన్ని ఒక 3 విజిల్లు ఉడికించుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది. మీకు ఇంకా కొద్దిగా చికెన్ ఉడకాలి, కొద్దిగా చిక్కగా కావాలంటే ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నం, చపాతీలోకి, దోశలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.